తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. ఏపీలో పూత దశలో ఉండగా తెలంగాణలో కంకి పాలు పోసుకునే దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు మొక్కజొన్నలో చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి శ్రీనివాసరెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేసిన మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. తెలంగాణలో తక్కువ విస్తీర్ణంలో సాగైంది. అయితే ఇటీవల వరుసగా కురిసిన వర్షాల కారణంగా మొక్కజొన్నలో చీడపీడల ఉధృతి పెరిగింది. ముఖ్యంగా ఎండు తెగులు, పేనుబంక, కత్తెర పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో నివారించకపోతే పంట నష్టం జరిగే అవకాశముంది. కాబట్టి వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అయితే ఏ పురుగును ఎలా నివారించాలి, ఏ తెగులును ఎలా అరికట్టాలో సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి శ్రీనివాసరెడ్డి. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మొక్కజొన్నలో దాదాపుగా అక్కడక్కడ చూసినట్లయితే ఎండు తెగులు, తర్వాత అక్కడక్కడ కొంచెం పేనుబంక, కత్తెర పురుగు కూడా గమనించడం జరిగింది. అదేవిధంగా వర్షాలకు నిలిచిన నీటిని మనం తీసేసి కొంతవరకు మోతాదుకు సరిపడా ఎరువులు వేసుకున్నట్లయితే మనకు కొంచెం మొక్కజొన్నలో దిగుబడులు పెంచుకోవచ్చు. అదేవిధంగా నిలిచి ఉన్న నీటిని తీసేసి ఎండు తెగులు కనుక ఉన్నట్లయితే కాపరాక్సీ క్లోరైడ్ మందును 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి కనుక మొదళ్ళ చుట్టూ కనుక మనం వేసుకున్నట్లయితే దాదాపు ఈ ఎండు తెగులను మనం నివారణ చేసుకోవచ్చును. లేదంటే మనకు ఒక 20 కిలోల యూరియాలో ఒక అర కేజీ కాపరాక్సీ క్లోరైడ్ను కలిపి చల్లుకున్నా కానీ మనం ఈ యొక్క ఎండు తెగుల నుంచి నివారణ చేసుకోవచ్చును. లేదంటే మనకు మొక్కజొన్నలో దాదాపుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జీవశిలీంద్రనాశనం అయినటువంటి ట్రైకోడర్మా విరిడీని 2 కిలోలను తీసుకొని, అదేవిధంగా మనకు 80 నుంచి 100 కిలోల మాగిన పశువుల పేడలో కలిపి కనుక ఒక 15 నుంచి 20 రోజులు వృద్ధి చేసుకొని మనం 1 ఎకరాకు చల్లుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క మొక్కజొన్నలో ఎలాంటి తెగుళ్ళు కూడా రాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే వర్షాలకు అక్కడక్కడ మనకు ఈ యొక్క కాండంకుళ్ళు తెగులను కూడా మనం గమనించవచ్చును. ఈ యొక్క కాండంకుళ్ళు తెగులను నివారణ చేసుకోవడానికి బ్లీచింగ్ పౌడర్ను మనము ఒక 3 నుంచి 4 కిలోలు తీసుకొని నీటి తల్లు ఇచ్చినప్పుడు కనుక కలుపుకున్నట్లయితే ఈ యొక్క కాండంకుళ్ళు తెగులు కూడా రాకుండా మనం మొక్కజొన్నలో ఎలాంటి తెగుళ్ళను కూడా రాకుండా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కత్తెర పురుగు దాదాపుగా గత 2 సంవత్సరాలుగా చూసినట్లయితే మొక్కజొన్నలో ఎక్కువగా మనకు ఈ యొక్క కత్తెర పురుగును గుర్తించడం జరిగింది. కత్తెర పురుగు నివారణకు చూసుకున్నట్లయితే దాదాపుగా ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే దాంట్లో ఈ యొక్క కత్తెర పురుగు యొక్క మగ రెక్కల పురుగులు వచ్చి పడి మనకు బయట ఆడరెక్కల పురుగులు మిగులుతాయి. కాబట్టి ఆ యొక్క ఆడరెక్కల పురుగులను గుడ్లు పెట్టకుండా నివారణ చేసి దాదాపుగా 50 నుంచి 60% వరకు ఈ యొక్క కత్తెర పురుగును నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కత్తెర పురుగును మనం మొదటి దశలో గుర్తించినట్లయితే దాదాపుగా క్లోరాంత్రానిల్ప్రోల్ అనే మందును 60 ml ఎకరానికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు రాకుండా చేసుకోవచ్చు. లేదంటే ఇమామెక్టిన్ బెంజేట్ ప్రొక్లేమ్ను కానీ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క కత్తెర పురుగు రాకుండా నివారణ చేసుకోవచ్చు. ఈ తర్వాత మనకు ఈ యొక్క ఎలాంటి మందులు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఒకవేళ మనకు పిచికారీ చేసుకునే పరిస్థితులలో ఉన్నట్లయితే ఈ యొక్క థయోడికార్బ్ అనే మందును 100 గ్రాములు తీసుకొని ఈ యొక్క తౌడులో ఒక 10 కిలోల తౌడు తీసుకొని దాంట్లో ఒక అర కేజీ బెల్లంను జాగరీలాగా వేసేసి కలిపేసి మనం సుడులలో వేసుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క కత్తెర పురుగు యొక్క లార్వాలు ఈ యొక్క విషపు ఎరను తినేసి దాదాపుగా చనిపోయే అవకాశం ఉన్నది. కనుక రైతు సోదరులందరూ కనుక ఈ యొక్క కత్తెర పురుగును గుర్తించినట్లయితే ఈ యొక్క విషపు ఎరను తయారు చేసుకొని మనం సుడులలో వేసుకున్నట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు నుంచి సమర్థవంతంగా మొక్కజొన్నను కాపాడుకోవచ్చు.